Hi, welcome to the 6th January 2026 current affairs. సో ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఎస్ఐ, పీసీ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. సో ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ది. సో యువ న్యాయ నిపుణుల మార్పిడి కోసం భూటాన్ సుప్రీంకోర్టుకి ఇండియన్ గవర్నమెంట్కి ఒక ఎంఓయు జరిగింది. అంటే న్యాయ సేవ సహాయం క్రింద భూటాన్లో ఉండేటువంటి సుప్రీంకోర్టు ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొందరు న్యాయ నిపుణుల్ని ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకుంది. దానిలో భాగంగా భూటాన్ నుంచి ఇద్దరు లా విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఇక్కడ విషయాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఇది ఒక కొన్ని నెలలు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ వ్యవస్థని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ భూటాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటే, భూటాన్ యొక్క క్యాపిటల్ థింపు, భూటాన్ యొక్క కరెన్సీ ఎంగుల్ట్రాన్, భూటాన్ కింగ్ వచ్చేసి జిగ్నే షింగియే వాంగ్చుక్. సో వాంగ్చుక్ గుర్తుపెట్టుకోండి. పిఎం వచ్చేసి డిటి టొబ్గే. సో మనం భూటాన్ గురించి ఇంకొంచెం విషయాలు నేర్చుకుంటే, భూటాన్ తోటి మనము ఎన్ని కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నామంటే 699 699 కిలోమీటర్ల దూరాన్ని మనం సరిహద్దుగా పంచుకుంటున్నాం. సో ఇక్కడ ఈ కోడ్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, సో బార్డరింగ్ షేరింగ్ స్టేట్స్ ఏవేవంటే BAAS బాస్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. సో ఎక్కువ బార్డర్ని షేర్ చేసుకుంటున్న స్టేట్ వచ్చేసి అస్సాం. సో చాలా తక్కువ స్పేస్ని పంచుకుంటుంది, బార్డర్ని పంచుకుంటుంది ఏంటంటే సిక్కిం. ఓకేనా. సో ఇక్కడే భూటాన్లోనే డోక్లాం ఒక ప్రాబ్లమెటిక్ ఏరియా ఉంది. డోక్లాం అది ఒకటి మనం నేర్చుకుంటే బెటర్. సో దాని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కోర్టు టాపిక్ వచ్చింది కాబట్టి, సో మన ప్రజెంట్ సిజేఎస్ ఎవరున్నారో చూద్దాం. సో ప్రజెంట్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారు, ఇతను 53rd. అంతకంటే ముందు బిఆర్ గవాయ్ ఉన్నారు, అంతకంటే ముందు సంజీవ్ ఖన్నా ఉన్నారు, అంతకంటే ముందు డివై చంద్రచూడ్ ఉన్నారు. ఇవి అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో కూడా అడిగే ఛాన్స్ ఉంది, చూసుకోండి. దాని తర్వాత సంస్కార్శాల అనేటువంటి, సో మనకు యూత్ని లేదా స్కూల్ స్టూడెంట్స్ని వాళ్ళని ఒక క్రమశిక్షణ వ్యవస్థలో పెట్టడానికి ఉద్దేశించిన కార్యక్రమం. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే అస్సాం గవర్నర్ ఎవరు, లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. సో ఈ ఆచార్య ఫిలింని దీంతో శంకర్ ఇట్లా రిలేట్ చేసుకోండి, సంస్కార్శాల. సో ఈ అస్సాం సీఎం ఎవరంటే హిమంత బిశ్వ శర్మ. ఈయనని మామ అని కూడా అంటారు, ఫేమస్ ఈయన బాగా. నెక్స్ట్ కజిరంగా వచ్చింది కాబట్టి, అస్సాం వచ్చింది కాబట్టి అస్సాంలో ఉండేటువంటి ఒక ఫేమస్ నేషనల్ పార్క్ కజిరంగా. సో కజిరంగా నేషనల్ పార్క్లో ఏముంటుంది అంటే, సో 1 హార్న్డ్ రైనో, ఒంటి కన్ను ఖడ్గమృగం అంటాం కదా, అదనమాట. సో ఇక్కడ వరల్డ్ రైనో డే ఏంటంటే సెప్టెంబర్ 22 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే IITM వాళ్ళు, పూణేలో ఉండేటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థెర్మోగ్రఫికల్ మెట్రాలజీ వాళ్ళు తయారు చేశారు. సో దీన్ని మిషన్ మౌసం కింద ఈ 3D ప్రింటెడ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని తయారు చేశారు. సో ఫస్ట్ స్టేషన్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారంటే ఢిల్లీలో. నెక్స్ట్ సముద్ర ప్రతాప్ అనేటువంటి ఒక నౌకను, ఒక షిప్ని సో గోవా షిప్ యార్డ్ వాళ్ళు నిర్మించారు. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే సముద్రంలో కాలుష్య నియంత్రణ. అంటే ఓన్లీ కాలుష్య నియంత్రణకే వాడతారా అంటే లేదు, ఇతరత్ర సహాయ చర్యలు కూడా వాడవచ్చు. కానీ మెయిన్గా సముద్రంలో ఏమన్నా కాలుష్యాలు అంటే ఎక్కువగా ఆయిల్ లీకేజెస్ కానీ లేకపోతే ఇంకేదన్నా కాలుష్యాలు కానీ ఉంటే వాటిని సమర్థవంతంగా అరికట్టడానికి ఉద్దేశించినటువంటి షిప్పే సముద్ర ప్రతాప్. సో ఇది గోవా షిప్ యార్డ్ వాళ్ళు నిర్మించడం జరిగింది.
గోవా షిప్ యార్డ్ అనగానే మీరు రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్, గోవాలో 3వ డిస్టిక్ని ఏర్పాటు చేశారు, దాని పేరు కుషావతి. సో సీఎం వచ్చేసి ఎవరంటే ప్రమోద్ సావంత్. సో గవర్నరు మన తెలుగువాడే అశోక్ గజపతి రాజు గారు ఇక్కడ గవర్నర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఈ బిజినెస్ వీసా. ఈ బిజినెస్ వీసా ఎవరికి ఉద్దేశించింది అంటే చైనా వారికి. సో ఇక్కడ క్వశ్చన్ చాలా సింపుల్గా అడగొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఈ బిజినెస్ అనేటువంటిది, ఈ బిజినెస్ అనే వీసా కింది దేశాలలో వేటికి ఇవ్వడం జరిగింది? అక్కడ చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ శ్రీలంక, ఇంకేదైనా ఆప్షన్ ఇవ్వచ్చు. అంటే క్వశ్చన్ చాలా చిన్నదే, కాకపోతే మనం అర్థం చేసుకోలేకపోతాం. సో ఇది చైనా అని రిలేట్ చేసుకోండి. సో ఈ B4 వీసా అని కూడా అంటున్నాం దాన్ని, ఈ B4 ఈ బిజినెస్ వీసా. నెక్స్ట్ మనం చైనా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చైనాతోటి మనం బార్డర్ పంచుకున్నటువంటి కొన్ని ప్రాంతాలు, రాష్ట్రాల గురించి చూద్దాం. సో కోడ్ వచ్చేసి ఎల్ ఉషా. ఎల్ అంటే లడక్, యు ఉత్తరాఖండ్, ఎస్ సిక్కిం, హెచ్ హిమాచల్ ప్రదేశ్, దాని తర్వాత ఏ అరుణాచల్ ప్రదేశ్. సో అయితే లడక్ ఒక యూటీ అయితే అత్యధిక సరిహద్దుని, అత్యధిక బోర్డర్ని షేర్ చేసుకుంటున్నటువంటి ఏరియా ప్లేస్ అంటే వచ్చేసి లడక్ లేదా యూటీ అన్న లడక్. అయితే సో హయ్యెస్ట్ బార్డర్ని షేర్ చేసుకుంటున్నటువంటి స్టేట్ వచ్చేసి సిక్కిం చైనాతోటి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. సిక్కిం వచ్చేసి అతి తక్కువ సరిహద్దు రాష్ట్రాన్ని పంచుకుంటుంది, 220 కిలోమీటర్స్. అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి 1080 కిలోమీటర్స్ అత్యధిక సరిహద్దుని పంచుకుంటున్నటువంటి రాజ్యం. ఇదేమో హయ్యెస్ట్, ఇదేమో లోయెస్ట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నీలకంఠి వర్ణి విగ్రహం. ఈ నీలకంఠ వర్ణి కాంస విగ్రహము సో ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే సౌత్ ఆఫ్రికాలో. ఆల్రెడీ ఇలాంటి విగ్రహమే మన గుజరాత్లో కూడా ఏర్పాటయ్యింది. ఇది 49 ఫీట్స్ ఉంటుంది, 49 అడుగులు ఉంటుంది. కానీ సౌత్ ఆఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో ఏర్పాటు చేసింది 42 అడుగులు. సో ఈయన ఏంటంటే ఆధ్యాత్మికాన్ని లేదా కల్చర్ని ఇంక్రీజ్ చేసిందనేటువంటి ఉద్దేశంతో సో ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈయననే భగవాన్ స్వామి నారాయణ్ అని కూడా అంటారు. ఓకేనా, నీలకంఠవర్ణి కాంస విగ్రహం. సో సౌత్ ఆఫ్రికాలో ఎస్టాబ్లిష్ చేశారు, 42 అడుగులు జోహన్నెస్బర్గ్లో. ఆల్రెడీ ఇలాంటి విగ్రహమే గుజరాత్లో కూడా ఉంది. నెక్స్ట్ ఒక స్పోర్ట్స్ న్యూస్. మనోజ్ కొఠారి. ఈయన ఎవరంటే ప్రపంచ బిలియర్డ్స్ ఎక్స్ ఛాంప్. ఈ ప్రపంచ బిలియర్డ్స్ ఎక్స్ ఛాంప్, మనం స్నూకర్ అని కూడా అంటాం. సో ఈ మనోజ్ కొఠారి గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఈయనకి 2005లో ధ్యాన్ చంద్ అవార్డు వచ్చింది. సో ధ్యాన్ చంద్ అవార్డు అని ఇప్పుడే చెప్పాం కాబట్టి 2025లో సో 4 ధ్యాన్ చంద్ అవార్డులు ప్రకటించడం జరిగింది. సో దాంట్లో ఫస్ట్ మను బాకర్, ఈమె షూటింగ్, గుకేష్ దొమ్మరాజు ఫేమస్ చెస్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్. సో ఇక్కడ మను బాకర్ను ఒకసారి చూడండి. ఏంటంటే ఈమె షూటింగ్లో ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇండివిజువల్ ప్లస్ మిక్స్డ్లో సో ఈమె బ్రాంజ్ మెడల్ని సంపాదించింది కాబట్టి ధ్యాన్ చంద్ మెడల్ వచ్చింది. నెక్స్ట్ భారత్ ఆయుష్ అనేటువంటి పథకానికి యునాని, యోగా, దాని తర్వాత ఇలాంటివి ఉంటాయి కదా, ఆ పథకానికి ఒమెన్ అండ్ న్యూజిలాండ్, ఓకేనా, ఒమెన్ న్యూజిలాండ్ గుర్తించడం జరిగింది. సో ఆ దేశాలలో ఇంప్లిమెంట్ చేసుకుంటారేమో. సో అసలు భారత్ నుంచి ఆయుష్ ఎక్స్పోర్ట్స్ ఎన్ని జరిగినాయి? ఈ యునాని, హెర్బల్స్ ఇవి $688.89 మిలియన్ యొక్క ఇంత ఎక్స్పోర్ట్స్ జరిగినాయి. సో ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 6.11% ఇంక్రీజ్ అయింది. సో ఇంకా మోర్ కంటెంట్ కోసం ఈ వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. మిగతా ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.